అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరావతి ధర్మ. ఈరోజు భీష్మ ఏకాదశి గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. మహాభారత యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భీష్ముడు పేరు మీద ఏర్పాటు చేయబడిన ఏకాదశినే భీష్మ ఏకాదశి. తను అనుకున్న సమయానికి అనుకున్న విధంగా మరణాన్ని పొందే వరాన్ని పొందిన భీష్మ మహాచార్యులు తన అంతిమ సమయంలో శ్రీ విష్ణుమూర్తిని 1000 నామాలతో స్తుతించి విష్ణు సహస్రనామాలను మనకు ప్రసాదించారు. అంతిమ కాలంలో హరినామ స్మరణ చేస్తేనే మోక్షం అని ప్రసిద్ధి. అలాంటిది ఆ శ్రీమన్నారాయణ్ణి ఎదురుగా పెట్టుకొని 1000 నామాలతో కీర్తించిన మహనీయులు భీష్మాచార్యుల వారు. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడు తన తండ్రి వద్ద వరము పొందెను. తన అనుకున్న సమయంలోనే మరణము ప్రాప్తించాలని వరము పొందెను. ఆ విధంగా ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చేంత వరకు 56 రోజులు అంపశయ్య మీద వేచియుండి మాఘశుద్ధ అష్టమి రోజున చివరి శ్వాస విడిచారు. ఆనాటి నుండి భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి చెందినది. అంతేకాదు ఈ ఏకాదశికి జయ ఏకాదశి అని కూడా నామం కలదు. ఎందుకనగా శ్రీ మహావిష్ణువుని ఎంతో భక్తితో ఆరాధించిన భీష్మాచార్యుల వారికి ఆ స్వామి సంతసించి తనను ఎవరైతే ఈ రోజున భక్తితో ఆరాధించెదరో వాళ్ళకు అనుకున్న పనులన్నీ నెరవేరునని దీవించెను. అందుచేత విష్ణు సహస్రనామాలు ఆవిర్భవించిన ఈ భీష్మ ఏకాదశి అనగా జయ ఏకాదశి రోజున మనము ఎలాంటి పనులు ప్రారంభించినను సఫలీకృతం అగును. ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు మనము పారాయణం చేసిన ఫలితము అనంతము. విష్ణు సహస్రనామ పారాయణం చేసే సమయం లేనివారు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే రామ మంత్రాన్ని 3 సార్లు తలచినను చాలు. సర్వే జన సుఖినో భవంతు, శుభం భవతు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ సహకారం తప్పనిసరి. ప్లీజ్ షేర్ చేయగలరు. ధన్యవాదములు.